కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. టీఎస్పీఎస్సీలో ఆర్ఎస్ ప్రవీణ్ అనే వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి. ఎందుకంటే టీఎస్పీఎస్సీ రద్దు అయినప్పుడు దాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలి. దాన్ని రద్దు చేసి ఎవరైతే దాంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళకి శిక్షార్హులు చేయాలనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి చాలా కీలకంగా మారారు. సో అదే నేపథ్యంలో ఇప్పుడు గ్రూప్ టూ ఈ నెలాఖరుకున్న ఈ నేపథ్యంలోనే వాటిని రద్దు చేయాలి, వాటిని పోస్ట్ పోన్ చేసి మళ్ళీ, ఎందుకంటే వరుస క్రమంగా ఉన్నాయి, ఈ ఎన్నికల్లో స్టెంట్ మాత్రమే పెడుతున్నారు, దీన్ని ఖచ్చితంగా మీరు పోస్ట్ పోన్ చేసి తర్వాత పెట్టాలని అయితే విద్యార్థులు కూడా ధర్నాలు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన రంగంలోకి దిగారు. అయితే గ్రూప్ టూ పరీక్షలను ఖచ్చితంగా వాయిదా చేయాలని ఇందిరా పార్క్ ఎదుట అయితే బీఎస్ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే నిరసనకు వ్యక్తం చేస్తున్నారు. ఆయన అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ నేపథ్యంలోనే పెద్దపల్లిలో అయితే తీవ్ర ఆందోళన జరుగుతూ ఉంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా కరీంనగర్ ప్రతినిధి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్ట్ కు నిరసనగా కూడా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిరసనలు వ్యక్తం చేశారు. బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నేతలంతా కూడా రోడ్డెక్కిన పరిస్థితి ఉంది. సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మ కూడా దగ్ధం చేసిన పరిస్థితి. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యిందంటూ కూడా వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే వీళ్ళంతా కూడా విద్యార్థులు చాలా సంవత్సరాలుగా కష్టపడుతూ కూడా వీళ్ళంతా కూడా పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న తరుణంలో ఇప్పుడు ఈ వాయిదా వేయాలి, గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేయాలంటూ కూడా ఆర్ఎస్ కుమార్ కూడా ఒక నిరసన దీక్షకు కూడా పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఈ తెల్లవారుజామున అర్ధరాత్రి వేళలో వందల మంది పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టడించి అతన్ని అరెస్ట్ చేసిన సందర్భంగా కూడా పెద్దపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని దిష్టిబొమ్మ దగ్ధం చేసడం జరిగింది. పరీక్షలు వద్దు, గ్రూప్ టూ పరీక్ష వద్దు, వాయిదామే ముద్దు అంటూ కూడా వాళ్ళంతా ఒక నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు. అంటే విద్యార్థులకు మద్దతుగా గతంలో కూడా గురుకులాలను చైర్మన్ గా కూడా ఆయన చేసిన అనుభవం కూడా తనకి ఉంది. అంటే ఎప్పటికప్పుడు బీఎస్పీ పార్టీ తరఫున కూడా విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలనే దిశగా కూడా ఆయన గతంలో కూడా టీఎస్పీఎస్సీ సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు తాజాగా గ్రూప్ టూ పరీక్షలను రద్దు వేయాల్సిందిగా, అంటే కేంద్ర ప్రభుత్వం ఒక నిరంకుశ వైఖరిత్వాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పేసి కూడా ఆయన అంటే ఈ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకొని పరీక్షలు వాయిదా వేయాల్సిందిగా కూడా హైకోర్టుకు కూడా కల్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడాల్సిందిగా ఒక పోరాటం అయితే చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి పెద్దపల్లి జిల్లాలో బీఎస్పీ పార్టీ శ్రేణులంతా కూడా రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఇటు కరీంనగర్ పట్టణంలో కూడా బీఎస్పీ నేతలు దిష్టి బొమ్మ దగ్ధం, సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మకు దగ్ధానికి అయితే ప్రయత్నం చేశారు. పోలీసులు చేరుకుని ఆ దిష్టి బొమ్మను స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి తరలించి, అంటే ఈ సందర్భంగా కూడా కార్యకర్తలకు పోలీసులకు స్వల్ప తోపులాట కూడా జరిగింది. రైట్. అయితే శ్రీకాంత్, ఒకవేళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిలీజ్ చేయకపోతే గవర్నమెంట్ వాళ్ళ బీఎస్పీ యొక్క కార్యాచరణ ఎలా ఉండబోతుంది? చాలా ఉద్రిక్తతకు దారి తీసే అవకాశం ఉంటుంది వరుణ్. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక కీలక నేతగా కూడా ఉన్నారు. అంటే గతంలో తను ఒక ఐపీఎస్ ఆఫీసర్, కాకపోతే సమాజ సేవలో తను ముందుండాలి అని చెప్పేసి తన సేవకు ఒక పదవి అడ్డు వస్తుందని చెప్పేసి అంటే వ్యక్తిగత సమస్యలు పూర్తి కూడా తనకు ఒక అవగాహన చెప్పవచ్చు. అంతేకాకుండా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఎస్పీ పార్టీ ఒక పెద్ద ఉద్యమం అయితే చేస్తుందని చెప్పవచ్చు వారు.